మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్ కి అభిశంసన్ మీద 100 నుంచి 120 మంది ఎంపీలు పెట్టి సంతకాలు పెట్టేసి ఆయన కరెక్ట్ తీర్పియలేదు అని అంటే నిజంగా స్వామినాథన్ గారి ప్లేస్ లో ఇంకొకళ్ళు ఎవరున్నా వేరే రగా రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఆయన ఇవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. డిసెంబర్ 17న మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరు కావాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జిఆర్ స్వామినాథన్ తమిళనాడు ప్రధాన కార్యదర్శి మరియు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులకు సమాన్లు జారీ చేశారు. తిరప్పరం కుంట్రకొండలోని దీప్ దూన్ వద్ద కార్తీక దీపం వెలిగించడంపై దాఖలైన కోర్టు దిక్కర పిటిషన్ ని ఆయన విచారించారు. కేంద్ర హోం కార్యదర్శిని కూడా ప్రతివాదిగా చేర్చారు. ఈ కోర్టు ఆదేశాన్ని పదే పదే ఉల్లంఘించడం వివాదాస్పదం. అలాంటి ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా జరిగితే అది అవమానకరమైనదిగా మారుతుందని న్యాయమూర్తి అన్నారు. ఇలా ఏ రాజకీయ పార్టీ, ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి, ఆఖరికి అవసరమైతే ప్రధానమంత్రి ఎవడేమన్నా అనుకోనియండి, నేను చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా వెళ్తా దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో అనే న్యాయమూర్తుల అవసరం ఈరోజు ఈ దేశానికి ఎంతగానో ఉంది. వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఇలాంటి న్యాయమూర్తులు ఇంకా 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 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.